టీడీపీ నేత బోండా ఉమపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బోండా ఉమ కాస్కో వస్తున్నానంటూ వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. బోండా ఉమకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఇక ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాదని ఆయన అన్నారు. ఇక తాను మల్లాది విష్ణు కలిసి తమ సత్తా చూపిస్తామని, బోండా ఉమ తాట తీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తన నియోజకవర్గాన్ని విజయవాడ సెంట్రల్ కు మార్చడంపై స్పందిస్తూ, నియోజకవర్గం మారాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుందని, కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్ లో వైసీపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ వెస్ట్ లో మైనార్టీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, అందుకే తనను సెంట్రల్ కు మార్చారని చెప్పారు. వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేరువేరు వర్గాలు ఉండవని, అంతా వైసీపీ వర్గమేనని చెప్పారు. ఒక్కటే చెప్తున్నా, ఆయనకి వస్తున్నాను చూడమని చెప్పండి. బోండామ ఏం ఇస్తాడో, ఏం తీసుకుంటాడో ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. అంతా కూడా బోండామ కంటే ఇప్పటిదాకా ఆటలు సాగే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మా విష్ణు గారు సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన పెచ్చ ప్రారంభాలు తేలుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నేను మల్లాది విష్ణు గారు ఇద్దరు కలిసి పనిచేస్తాం. నీ తాట తీస్తాం, బోండామ వ్యక్తికి తాట తీస్తాం, దాని డౌట్ లేదు. అతనికి ఈ విధంగా